దేశంలో అత్యధిక ప్రజానీకం బ్రతుకుతూ ఉంది వ్యవసాయం మీద. 186 మంది 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు. 1 ఎకరం లోపు, 2 ఎకరాలున్నర లోపు. 1 ఎకరం లోపు రైతులకి వ్యవసాయంలో వచ్చే ఆదాయంలోంచి వ్యవసాయంలో ఖర్చు పోతే మిగిలేది 465 రూపాయలు నెలకి సగటున. 2 ఎకరాలన్నర, ఎకరం నుంచి 2 ఎకరాలన్నర అయితే 1500. ఈ డబ్బుతోనే కుటుంబంలో పిల్లలకి చదువులు కానీ, ఎవరికైనా సుస్థి చేస్తే హాస్పిటల్కి వెళ్ళటం కానీ, ఈ బాధ్యతలన్నీ నెరవేర్చుకోవడానికి అవి ఏమవుతూ వస్తాయి? 7వ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, భారతదేశంలో ఒక కుటుంబం గౌరవప్రదంగా బ్రతకగలగాలి అంటే కనీసం 18,000 రూపాయలు నెలకి జీతం ఉండాలి అని చెప్పి 7వ కమిషన్ చెప్పింది. ఆ ప్రకారంగానే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి కూడా మినిమం 18,000 ఉంది. ఇప్పుడు 8వ ఫైనాన్స్ కమిషన్ వస్తుంది. త్వరలో ఆ మినిమం శాలరీ 26,000 రూపాయలు కానీ 32,000 రూపాయలు కానీ ఉండబోతూ ఉంది. ఆ పరిస్థితుల్లో రైతుల పరిస్థితి ఏంటి అని చూస్తే మీకు ఒకే ఒక పంట విషయం చెప్తా. స్వామినాథన్ గారు సూచించినట్టుగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి, అంటే C2 + 50% ధర ప్రకారంగా ఇస్తే 3,423 రూపాయలు ఇవ్వాలి. కానీ కేంద్ర ప్రభుత్వం A2 + FL + 50% ఇస్తూ ఉంది. ఎంత ప్రకటించారు? MSP 2,441 రూపాయలు. అంటే ప్రతి క్వింటాల్ ధాన్యం పైన రైతుకి 803 రూపాయలు నష్టం జరుగుతూ ఉంది. సగటున 26 క్వింటాళ్ళు అవుతుందని లెక్కేసుకుంటే ప్రతి రైతుకి ఎకరం వరి పండిస్తే 20,000 రూపాయలు నష్టం జరుగుతూ ఉంది. ఆ నష్టం జరగకుండా ఉంటే, వాళ్ళ ఆదాయాలు కూడా బాగుంటే, వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరిగితే ఇంకా ఎక్కువగా బట్టలు కొనుక్కోగలుగుతారు, పిల్లలకు పుస్తకాలు అవనండి, అట్లాగే ఇంట్లో వాడకానికి వస్తువులు అవనమండి, ఇంకా కొద్దిగా మిగిలితే ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాను కానీ ఆ విధంగా ఖర్చు పెట్టుకునే అవకాశాలు వస్తాయి. అప్పుడు ఇవన్నీ ఉత్పత్తి చేస్తానికి పారిశ్రామిక ప్రగతి సాధ్యపడుతుంది. అంటే ఓవరాల్ డెవలప్మెంట్ జరుగుతుంది. దానికి స్కోప్ లేకుండా ఇవాళ పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఈనాడు జరుగుతూ ఉందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను.